నమస్తే అందరికీ. ఈరోజు మన వీడియో విశాఖపట్నం రెల్లి వీధిలో ఉన్న బెల్లం వినాయకుడు టెంపుల్ గురించి. ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి స్పిరిచువల్గా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. సో స్వామి టెంపుల్ అయితే 8 వరకు ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు 7:05 అయింది. సో టైంకి రీచ్ అవుతామని అనుకుంటున్నాము. సో లెట్ us pray for the best. వెళ్ళే రూట్ అది మెల్లిగా చెప్తాను. సో బెల్లం వినాయకుడు ఏంటంటే స్వామికి మనము ఇంత బెల్లం అన్నీ మొక్కుకుంటాము, ఇన్ని కేజీలని. మనకి ఏదైనా కోరిక ఉంటే కోరుకొని అండ్ అది తీరగానే ఎంతైతే మొక్కుకున్నామో అంత బెల్లం పట్టుకొని తీసుకొని వెళ్ళాలన్నమాట. సో ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మనం ఎన్ఏడి ఫ్లైఓవర్ మీద నుండి హైవే ఎక్కామండి. అక్కడ నుండి తాడిచెట్లపాలెం జంక్షన్లో ఉన్నాము. ట్రాఫిక్ అయితే చాలా ఉన్నది. సిగ్నల్ కూడా కనిపించినంత దూరంలోనైతే మనం ఆగి ఉన్నాము ట్రాఫిక్లోని. సో చాలా టైం పట్టేటట్లున్నది. ఇవాళ మరి వీకెండ్ కదా, సో బాగా ట్రాఫిక్ జామ్గా ఉన్నది వైజాగ్ అంతా. సో చూద్దాం. తాటిచెట్లపాలెం జంక్షన్ నుంచి మనము కాంప్లెక్స్ ఫ్లైఓవర్ ఉంది కదా, అది ఎక్కాలి వెళ్ళడానికి టెంపుల్కి. సో మనకి సిగ్నల్ అయితే వచ్చింది, జంక్షన్ అయితే క్రాస్ చేస్తున్నాం. సో ఇది మనకి తాడిచెట్లపాలెం జంక్షన్ రోడ్ అండి. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి కాంప్లెక్స్ ఫ్లైఓవర్ వస్తుంది. కాంప్లెక్స్కి వెళ్ళే ఫ్లైఓవర్ ఎక్కబోతున్నామండి అక్కడ నుంచి. సో ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ మీద నుండి మనం జగదాంబ వెళ్తాము. అలా జగదాంబ వెళ్ళి అక్కడ నుండి కలెక్టర్ ఆఫీస్ అప్ ఎక్కుతాము. అక్కడ రెల్లి వీధి వస్తుందన్నమాట మనకి. ఇప్పుడు మనం జగదాంబ క్లాక్ టవర్ చూస్తున్నామండి. ఇక్కడ నుండి మనం కలెక్టర్ ఆఫీస్ దారిలో వెళ్ళాలన్నమాట బెల్లం వినాయకుడి టెంపుల్కి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ బెల్లం వినాయకుడు వైజాగ్లో కేజీహెచ్ పక్కన నుండి వెళితే కొత్త జాలరిపేట వస్తుంది. ఆ పేటలో సముద్ర ఎదురుగా నిర్మించిందే బెల్లం వినాయకుడి గుడి. ఈ ఆలయాన్ని 10-11 శతాబ్దాల మధ్యలో చోళులు నిర్మించారని చరిత్రకారులు చెప్తుంటారనమాట. దానివల్లనే మనకి ఈ ఆలయంలోని చోళుల కాలం నాటి శిల్పకళా ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం కలెక్టర్ ఆఫీస్ డౌన్ వెళ్తున్నామండి. దీన్ని కేజీహెచ్ డౌన్ అని కూడా అనొచ్చు. అయితే విశాఖపట్నంలోని 2 వినాయకుల టెంపుల్లో ప్రత్యేకత ఉన్నాయి. ఒకటి సిరిపురంలోని సంపత్ వినాయక టెంపుల్ అండ్ రెండోది ఈ రెల్లి వీధిలో ఉన్న బెల్లం వినాయకుడి టెంపుల్ అన్నమాట. అయితే ఇది పురాతన కాలం చోళుల కాలం నాటికి చెందింది కదా. సో ఇది ఎక్కువ ఇయర్స్ బ్యాక్ అన్నమాట, ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది. అయితే ఇక్కడ
ప్రసాదం మాత్రం బెల్లమే పెడతారు. ఎందుకంటే మనం మొక్కుకున్న మొక్కులకి బెల్లంనే నైవేద్యంగా పెడతామని అంటామన్నమాట. సో దాని కారణంగా మనం వెళ్ళే దారిలో మనకి మొత్తం బెల్లం దిమ్మలే ఇస్తూ కనిపిస్తారనమాట. మొత్తము అక్కడ ఇంకేమీ నైవేద్యం ఉండదు, ఓన్లీ బెల్లం మాత్రమే ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరి కల్లా మనకి మార్నింగ్ పూట 6 నుంచి 11 వరకు ఉంటుంది. తర్వాత సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుందన్నమాట ఈ కోవిల్ అన్నది. సో మనం ఇప్పుడు దగ్గరకు వచ్చేసాం, కోవిల్ దగ్గరకు అయితే వచ్చేసామండి. అలానే ఈ టెంపుల్ జనరల్గా వినాయకుడి టెంపుల్స్ అన్నీ బుధవారం నాడు చాలా రద్దీగా ఉంటాయి కదా, అలాగే ఈ టెంపుల్ కూడా చాలా రద్దీగా ఉంటుందన్నమాట. భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ గుడి ఎప్పుడు కూడా. ఇదిగో మీరు చూడొచ్చు, రెల్లి వీధి రోడ్డు బోర్డు ఉన్నది ఇక్కడ. సో ఇలా రెల్లి వీధిలోకి అయితే వచ్చాము మనము. అయితే అన్ని కోవిళ్ళల్లోని వినాయకుడి, సో మనం ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ కొంచెం ముందరికి వెళ్ళి ఎడమవైపు సందులోకి వెళ్తే వస్తుంది. కాలినడకని వెళ్తే సులువు, మనకి పార్కింగ్ ఏరియా అది కూడా అంత సుగమంగా ఉండదన్నమాట. చూసారు కదండి, ఇక్కడ మనం పార్క్ చేసుకున్నాక మన వాహనాన్ని ఇక్కడ కిరాణా దుకాణంలోనైనా బెల్లం తీసుకోవచ్చు. పక్కన కూడా ఇంకో కిరాణా దుకాణం ఉంది. లేదా మనం గుడికి వెళ్ళే దారిలో కూడా మనకి బెల్లం దిమ్మలు అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ చూసారు కదా సందు, లోపలికి ఆ సందు మార్గం ద్వారా వెళ్ళాలన్నమాట. ఆలస్యంగా బయలుదేరాం కదా, అందుకు కోవిల్ క్లోజ్ చేయకముందే మేము చేరుకోవాలని మా వారు పరుగులు తీస్తున్నారు. అయితే బెల్లం గణపతి అసలు పేరు, అంటే ఈ బెల్లం వినాయకుడి అసలు పేరు ఆనంద గణపతి అన్నమాట. చంద్రుల వారు ప్రతిష్ఠించారు ఆనంద గణపతిగా. ఎందుకంటే మనం కోరిన కోరికలు నెరవేర్చి మనకి ఆనందాన్ని ఇస్తారు కాబట్టి ఇక్కడ గణపతిని ఆనంద గణపతిగా చంద్రుల వారే ప్రతిష్ఠించారు, చంద్రుడే ప్రతిష్ఠించాడు అని చెప్తారనమాట ఇక్కడ వారు. అలాగే ఇక్కడ గణపతి కోవిలతో పాటు శివాలయం కూడా ఉన్నది. అయితే ఆ శివాలయం అన్నది స్వయంభూగా వెలిసారని చెప్పి అంటారు. ఆ స్వయంభూగా వెలిసిన శివుడికి ఆనుకొని ఈ ఆనంద గణపతి అంటే బెల్లం వినాయకుడిని స్థాపన చేశారన్నమాట చంద్రుల వారు. మీరు చూసినట్లయితే మనం వస్తున్న దారిలోని మనకి ఈ బెల్లం పట్టుకొని ఉన్న దుకాణాలు చాలానే కనిపిస్తూ ఉంటాయి. అభయ ఆంజనేయ స్వామి గుడి దాటి 2 అడుగులు ఎడంవైపు వేగా ఆనంద గణపతి దేవాలయం యొక్క ముఖద్వారం వస్తుంది. లోపలికి వెళ్ళగానే శ్రీకృష్ణ పరమాత్ముడి ఒక దర్శన భాగ్యం కలుగుతుంది మనకి. ఇక్కడ స్వామివారికి నమస్కరించుకొని మనం లోపలికి వెళ్తామన్నమాట. మీరు చూసినట్లయితే ఇదంతా రెనోవేషన్ కనిపిస్తుంది. 2-3 నెలల క్రితం మేము వచ్చినప్పుడు ఇది అండర్ రెనోవేషన్లో ఉండిందనమాట. అయితే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు, పరమశివుడు, ఆనంద గణపతితో పాటు నవగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. వాటికి కూడా మనం పూజ చేసుకోవచ్చు. అయితే ఆనంద గణపతికి మనము మొక్కులు మొక్కడానికి ముందర మనం మొదటిసారి వచ్చినప్పుడు కూడా ఎంతో కొంత మన శక్తి కొలది బెల్లం పట్టుకొని వచ్చి స్వామివారికి నివేదించి మన గోత్రనామాలతో పూజ చేయించుకొని మన మనసులో ఉన్న కోరిక స్వామివారికి చెప్పుకొని శక్తి కొలది ఎంతో కొంత బెల్లం మనము ఎంత అనుకుంటే, ఎన్ని కేజీలు అనుకుంటే అన్ని కేజీలు మొక్కుకొని ఆ కోరిక నెరవేరగానే వచ్చి ఆ బెల్లాన్ని స్వామివారికి నివేదించి మళ్ళీ పూజ చేయించుకుంటాం అని దండం పెట్టుకొని ఆ కోరిక నెరవేరగానే సంతోషంతో ఆనందంతో స్వామివారి దర్శనానికి బెల్లం పట్టుకొని మనం ఎంత బెల్లం అయితే మొక్కుకుంటామో అంత బెల్లం పట్టుకొని వచ్చి మళ్ళీ గోత్రనామాలతో పూజ చేయించుకొని స్వామివారికి ఆ బెల్లం నివేదించి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలన్నమాట. అయితే ఈ దేవాలయంలోని ఫోటోలు, వీడియోలు నిషేధం అన్నమాట. కాబట్టి మేము ఈ ధ్వజస్తంభం వరకు మాత్రమే వీడియో తీయగలిచాము.